హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సీవర్ మెటీరియల్స్ టైప్స్ అనేటివి చూడబోతున్నాం. సో ఆల్రెడీ మనం షేప్స్ ఆఫ్ సీవర్స్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఏమేమి షేప్స్ ఉంటాయని సర్క్యులర్, హార్స్ షేపు, సెమీ ఎలిప్టికల్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ సీవర్స్ని తయారు చేసే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో సీవర్ మెటీరియల్స్ మనం చూడబోతున్నాం. ఆన్ ది బేసిస్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ సీవర్స్ దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ 4 టైప్: స్టోన్వేర్ సీవర్స్, cast iron sievers, cement concrete sievers, ఏసీ పైప్స్, ఓకే, యాస్బెస్టాస్ సిమెంట్ పైప్స్. సో ఈ 4 మెటీరియల్స్ అనేటివి ఉంటాయి, సీవర్స్ తయారు చేస్తారు వీటితో. అవి ఏంటివి అంటే ఫస్ట్ స్టోన్వేర్ సీవర్స్. దీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ విట్రిఫైడ్ క్లే ఆర్ స్టోన్వేర్. విట్రిఫైడ్ క్లే అని ఒక టైప్ ఆఫ్ క్లే ఉంటుంది అనమాట. దాంతో కానీ లేదా స్టోన్వేర్తో కానీ ఇది తయారు చేస్తాం అనమాట ఈ సీవర్స్. సో దీస్ సైజెస్ రేంజెస్ అప్ టు 600 mm ఇన్ డయా అండ్ 600 mm టు 900 mm ఇన్ లెంత్. సో డయామీటర్ ఏమో 600 mm వరకు అవైలబిలిటీ ఉంటుంది, అండ్ దాని లెంత్ ఏమో 600 mm టు 900 mm వరకు లెంత్ అనేది అవైలబిలిటీలో తయారు చేస్తారు. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ స్పిగాట్ అండ్ సాకెట్ అండ్ జాయింట్. సో స్పిగాట్ అండ్ సాకెట్ జాయింట్ అంటే మనకి తెలిసిందే, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఒక ఎండ్ ఏమో ఇట్లుంటుంది, ఇంకొక ఎండ్ ఏమో ఇట్లుంటుంది అనమాట. ఓకే, ఇది స్పిగాట్ సాకెట్ జాయింట్. ఇంకో పైప్ ఏం చేస్తాము, ఇట్లా ఈ ఎండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాము అనుకో, అప్పుడు ఈ విధంగా మనకి ఫార్మేషన్ అనేది ఉంటుంది కనెక్షన్కి. సో ఈ విధంగా తయారు చేస్తాయి. ఇది ఒక కంటిన్యూ సీవర్ లైన్ అనేది తయారైపోతుంది. ఓకే, సో cast iron sievers. Next, cast iron sievers. So these are used where high internal pressures and external loads are to be taken by the siever. ఇప్పుడు స్టోన్ వేర్స్ అనుకోండి, మనమేమో రోడ్డు కింద ఈ విధంగా పెట్టేసాము. అయితే హెవీ లోడ్ వచ్చినప్పుడు ఇవి బ్రేక్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంటాయి. కానీ క్యాస్ట్ ఐరన్ సీవర్స్, క్యాస్ట్ ఐరన్ అంటే మనకి తెలిసిన ఐరన్ అనమాట, ఇట్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఐరన్. సో క్యాస్ట్ ఐరన్, ఈ క్యాస్ట్ ఐరన్ సీవర్స్ అనేటివి ఏం చేస్తున్నారు అని అంటే దీంతో కన్స్ట్రక్ట్ చేస్తే ఆ స్టీల్ కాబట్టి హెవీ స్ట్రెంత్ ఉంటుంది, హై స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి హై ఇంటర్నల్ ప్రెజర్స్, లోపల వెళ్ళే ఫ్లూయిడ్ ఎంత ప్రెజర్ అయినా వెళ్ళొచ్చు, ఏం కాదు. అండ్ అలాగే ఎక్స్టర్నల్గా వచ్చే ప్రెజర్ ఎంతైనా సరే అది స్టీల్ కాబట్టి మెటీరియల్లో తీసుకోగలుగుతారు లోడ్స్ అనేటివి. ఓకే, అది ది క్యాస్ట్ ఐరన్ పైప్ రేంజింగ్ ఫ్రమ్, దాని సైజెస్ ఎంత ఉంటాయంటే 150 mm నుంచి 750 mm డయామీటర్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి మార్కెట్లో, విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. సో స్పిగాట్ అండ్ సాకెట్ అనే జాయింట్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్తో మనకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఏంటి క్యాస్ట్ ఐరన్ సీవర్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రెజర్ సీవర్స్. సో వీటిని ప్రెజర్ సీవర్స్గా యూజ్ చేస్తారు అన్నమాట. డిఫరెంట్ జాయింట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రెజర్ సీవర్స్. సో ప్రెజర్ సీవర్స్ అంటే ఎందుకు అనంటే మనకి హై ప్రెజర్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతాయి ఈ సీవర్స్. ఎందుకు, స్టీల్తో తయారవుతాయి కాబట్టి మంచి స్ట్రెంత్ ఉంటుంది. నెక్స్ట్ సిమెంట్ కాంక్రీట్ పైప్స్. సో ఈ సిమెంట్ కాంక్రీట్తో అయితే మనకి ఇక్కడ దీస్ మే బీ కన్స్ట్రక్టెడ్ విత్ పీసీసీ ఆర్ ఆర్సీసీ. సిమెంట్ కాంక్రీట్ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్తోనే చేయొచ్చు, ఆర్సీసీతోనే చేయొచ్చు, మోస్ట్లీ ఆర్సీసీనే ఉంటాయి అన్నమాట. సో ది పైప్ కెన్ బి ప్రీకాస్ట్ టైప్ ఆర్ క్యాస్ట్ ఇన్ సిటు. సో ప్రీకాస్ట్ అంటే ఏంటి, ముందే క్యాస్ట్ చేసుకొని వచ్చి అక్కడ పెట్టడము. క్యాస్ట్ ఇన్ సిటు అంటే అక్కడికక్కడే రీబార్ ఇట్లా పెట్టి మోల్డ్స్ పెట్టి దాంట్లో కాంక్రీట్ వేసి అక్కడే సెట్టింగ్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఏసీ పైప్స్. సో ఏసీ పైప్స్ అంటే యాస్బెస్టాస్ సిమెంట్. సో దీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ఏ మిక్స్చర్ ఆఫ్ సిమెంట్ అండ్ యాస్బెస్టాస్ ఫైబర్స్. సో యాస్బెస్టాస్ సిమెంట్ పైప్స్ అన్నమాట ఇవి ఏం చేస్తారంటే యాస్బెస్టాస్ ఫైబర్స్ అని ఉంటాయి, అవి సిమెంట్లో కలిపి సో మొత్తానికి ఒక మెటీరియల్ అవుతుంది అనమాట. అది దాంతో ఈ పైప్స్ అనేవి తయారు చేస్తారనమాట. ఫైబర్స్ అంటే చిన్న చిన్న పీసులు స్టీల్ లాగా అట్లా. సో ఫైబర్స్లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి, స్టీల్ ఫైబర్స్ ఉంటాయి, ఓకే, న్యాచురల్ ఫైబర్స్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ 50 to 1000 mm డయామీటర్. ఇది దీంట్లో మనకి చెప్పలేదన్నమాట ఇది ఏంటి సైజెస్, ఎందుకనంటే మన సైజ్ అనేది మన ఇష్టం, షేపు సైజ్ అనేది కాంక్రీట్తో మనకి ఎట్లా కావాలంటే అట్లా మోల్డ్ పెట్టుకొని మోస్ట్లీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మాత్రం దీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ 50 to 1000 mm డయామీటర్, అంటే 1 మీటర్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి ఇవి డయామీటర్, ఇన్ 4 డిఫరెంట్ గ్రేడ్స్. దీంట్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ది వర్క్ని బట్టి గ్రేడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కువ స్ట్రెంత్ ఉండాలి, ఎక్కువ రోల్ ఉండాలంటే హై స్ట్రెంత్ ఉండే గ్రేడ్ని మనం తీసుకుంటాం అనమాట. ఓకే,
ఇది. సో, ఇక్కడ చూసుకుంటే మెరిట్స్, డీమెరిట్స్ చూసుకుంటే సో, స్టోన్ వేర్‌కేమో ఇక్కడ మెరిట్స్ చూసుకుంటే ఫస్టు ఇన్‌ఎక్స్‌పెన్సివ్. సో, తక్కువ డబ్బులు పడతది. ఈజీలీ అవైలబుల్. మార్కెట్‌లో ఈజీగా అవైలబుల్ అయితాయి. అండ్ హైలీ రెసిస్టెన్స్ టు కరోజన్. కరోజన్‌కి ఎక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంటదనమాట. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ చూసుకుంటే ఇట్ కెన్ విత్‌స్టాండ్ హెవీ ఎక్స్‌టర్నల్ లోడ్స్. సో, ఇది స్టీల్‌గా ఐరన్ అంటే మనకి ఐరన్ మెటీరియల్ ఎక్కువ హెవీ స్ట్రెంత్ ఉంటది కాబట్టి హెవీ ఎక్స్‌టర్నల్ లోడ్స్‌ని తీసుకుంటాయి. ఎఫిషియంట్ ఇన్ పంపింగ్ సీవేజ్. సో, సీవేజ్‌ని పంప్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాస్ట్ ఐరన్ పైప్స్ యూజ్ చేస్తాం. ఎందుకనంటే పంపింగ్ అంటేనే హై ప్రెషర్‌తో ఉంటది కాబట్టి, హై ప్రెషర్స్‌ని తీసుకోగలుగుతది కాబట్టి, సీవేజ్ ఎక్కడన్నా పంప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ స్టోన్ వేర్, సిమెంట్ వీటికన్నా బదులు క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ సిమెంట్, కాంక్రీట్. సో, దీస్ ఆర్ మేడ్ మోర్ డ్యూరబుల్. సో, ఇదొచ్చేసి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. సిమెంట్, కాంక్రీట్‌తో చేసినటియి మోర్ స్ట్రాంగ్ అనమాట. సో, ఈ స్టోన్ వేరు ఏసీ పైప్స్‌తో కంపేర్ చేస్తే మోర్ స్ట్రాంగ్ అనేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ కరోజన్ ఫ్రీ. సో, ఇది కాంక్రీట్ కదా, స్టీల్ కాదు. దీనికైతే కరోజన్ ఉంటది. అది డిసడ్వాంటేజ్‌లో చూపిస్తాం. ఓకే. నెక్స్ట్ ఇట్ క్యాన్ బి మౌల్డ్ ఇంటూ ఎనీ డిజైర్డ్ షేప్. సో, మనకు కావాల్సినట్టు మనం మౌల్డ్స్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మనం షేప్స్ అనేది చేసుకోవచ్చు సిమెంట్, కాంక్రీట్‌తో. నెక్స్ట్ యాస్బెస్టాస్ సిమెంట్ పైప్స్ అయితే మోర్ డ్యూరబుల్. ఇవి కూడా ఎక్కువ రోజులు వస్తాయి. రెసిస్టెన్స్ టు కరోజన్ ఉంటది. లైట్ వెయిట్ ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఎందుకు లైట్ వెయిట్ అంటే ఈ కాంక్రీట్‌లో ఏం చేస్తామంటే మనం కంకర రాళ్ళు ఇవన్నీ హెవీగా ఉంటదనమాట. కానీ ఇక్కడ హెవీగా ఉండవు. ఎందుకంటే ఇది సిమెంట్ విత్ ఫైబర్స్ అనమాట. యాస్బెస్టాస్ ఫైబర్స్‌తో. సో, డీమెరిట్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు స్టోన్ వేర్ వచ్చేసి బ్రిటిల్. సో, ఇది ఈజీగా పగిలిపోయేదానికి ఛాన్స్ ఉంటది స్టోన్ వేర్ అనేది. అండ్ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో, ఎక్కడన్నా కూడా మీరు పాత ఇళ్లల్లో చూసినట్టయితే ఈ పైప్స్ అనేటివి మనకి స్టోన్ వేర్ పైప్స్ ఉంటాయి. ఇట్లా పెంకుల్లా పగిలిపోయి ఉంటాయి పైప్స్ మీరు గమనించినట్టయితే. సో, అది స్టోన్ వేర్ పైప్స్ అనమాట. బ్రిటిల్ అండ్ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో, వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనమాట. పగిలిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటది. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ లైక్లీ టు బ్రేక్ డ్యూరింగ్ ట్రాన్స్‌పోర్టేషన్, క్యాన్ట్ విత్‌స్టాండ్ హై ప్రెషర్స్, హై ఫ్రిక్షనల్ లాసెస్. సో, క్యాస్ట్ ఐరన్‌కి వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్ వేరు, క్యాస్ట్ ఐరన్ వేరు. స్టెయిన్‌లెస్ స్టీల్ అయితే స్మూత్‌గా ఉంటది. ఫ్రిక్షన్‌లెస్ అనమాట. బట్ క్యాస్ట్ ఐరన్‌కి కొంచెం బంపీ సర్ఫేస్ ఉంటది కాబట్టి ఫ్రిక్షన్ లాసెస్ అనేటివి ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. సో, అండ్ అలాగే డయామీటర్‌లు మనకి తక్కువ అట్లా ఉన్నప్పుడు, థిక్‌నెస్ తక్కువ ఉన్నప్పుడు మరీ హెవీ ప్రెషర్స్‌ని కూడా ఇది విత్ హ్యాండ్స్ చేయలేదు. ఓకే. హై ప్రెషర్స్ మనకి ఉంటది. బట్ దే కెనాట్ విత్‌స్టాండ్ హై ప్రెషర్స్ అనమాట. మరి ట్రాన్స్‌పోర్టేషన్ అప్పుడు కూడా ఇరిగిపోయేదానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ సిమెంట్, కాంక్రీట్ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో, ఇవి మనకి ఇష్టం వచ్చిన సైజు, షేప్‌లో చేసుకుంటాము. బట్ హ్యాండిల్ చేయడం అనేది డిఫికల్ట్ అనమాట. డిఫికల్ట్ ఇన్ లేయింగ్. వేయడం కూడా చాలా కష్టం అనమాట. ఓకే. లేయింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో అదే మనం చేయబోయేది. హౌ టు లే సీవర్స్ అండర్ గ్రౌండ్‌లో మనకి ఎలా వేస్తారనేది ఇంపార్టెంట్. సో, ససెప్టబుల్ ఫర్ డ్యామేజ్ బై శానిటరీ సీవేజ్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ H2S. సో, శానిటరీ సీవేజ్ అనేది వేస్ట్ మెటీరియల్ కదా, ఆ వేస్ట్ మెటీరియల్ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ H2S అనేది రిలీజ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదేం చేస్తుంది కాంక్రీట్ని అంటే తినేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. ఓకే. అది కూడా ఒక డిసడ్వాంటేజ్ సిమెంట్, కాంక్రీట్‌కి. నెక్స్ట్ ఏసీ పైప్స్. యాస్బెస్టాస్ సిమెంట్ పైప్స్‌కి వచ్చేసి లైట్ వెయిట్ అండ్ హెన్స్ ఈజీలీ బ్రేకబుల్. సో, ఒకటి అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజ్ అదే. అడ్వాంటేజ్‌లో లైట్ ఇన్ వెయిట్ కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఈజీగా ట్రాన్స్‌పోర్టేషన్ చేయొచ్చు. బట్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి లోడ్ కూడా తక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈజీగా బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇది మనకి ఓవరాల్‌గా మెటీరియల్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదే ఏంటంటే ఆపరేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లేయింగ్ ఆఫ్ సీవర్స్. ఎస్ఏ క్వశ్చన్కి వెరీ 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 ఇంపార్టెంట్, ఇది మిస్ అవ్వకుండా చూడండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.